హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన పిల్లలకి ఎంతో ఇష్టమైన జామ్ని ఇంట్లోనే చాలా ఈజీగా పపాయాతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొంటే ఏ టేస్ట్లో ఉంటుందో అచ్చం అదే టేస్ట్లో మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. దీనికోసం అయితే ముందుగా ఇలా పపాయాని తీసుకోవాలి, బాగా పండినది. తీసుకున్న తర్వాత దానికి ఉన్న తొక్కని మొత్తం కూడా తీసేసుకొని తర్వాత ఇందులో ఉన్న గింజల్ని కూడా తీసేసుకోవాలి. మనకి పపాయ అనేది హెల్త్కి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అండ్ ఇందులో మనకి విటమిన్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇలా గింజలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్తో కొలత తీసుకోవాలి. ఇలా నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడో కూడా పలుకుల్లా లేకుండా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పపాయ ముక్కలకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ ప్లేస్లో మీరు పటిక బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు, అదైతే ఇంకా హెల్దీ కూడా. తర్వాత అయితే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తీసుకున్న షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి షుగర్ ములిగేటట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం కూడా కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి మరిగించుకుంటే మనకి ఇది త్వరగా మరిగిపోతుంది. ఇలా మరిగిన తర్వాత మనకి ఇది లేత తీగ పాకంలాగా మనకి జస్ట్ చూసారు కదా, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పపాయ పేస్ట్, ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా పపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుంటూ మనం దీనిని అయితే రెండు మిక్స్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్ మనమైతే పపాయ అలానే షుగర్ కలిపి గ్రైండ్ చేసేసి డైరెక్ట్గా మరిగించుకున్నా సరే మనకి జామ్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. కాకపోతే ఇలా పాకం పెట్టి చేయడం వల్ల అచ్చం మనకి బయట దొరికే జామ్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనం ఇలా కలుపుతూ ఉండగానే ఇది కొద్దిసేపటికి థిక్గా అవుతుంది. ఇది మనం రెడీ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా జామ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసిన తర్వాత ప్లేట్ని కొంచెం వంచినట్టుగా పెట్టామంటే చూసారు కదా, మనకి ప్లేట్ నుంచి ఈ జామ్ అనేది సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మనకి ఇది రెడీ అవ్వలేదు. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని మరొకసారి ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం థిక్గా అవుతుంది. మనం సైడ్స్ అన్నీ కూడా చక్కగా మిడిల్లోకి చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి ప్లేట్ నుంచి ఇలా సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనకి అసలు ప్లేట్ నుంచి సపరేట్ అవ్వట్లేదు. వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయాయి. జామ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉంటే మనకి అచ్చం బయట దొరికే జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుందన్నమాట. టేస్ట్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి దగ్గరగా అయ్యి రెడీ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ అయినా సరే మనకి ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. మన పిల్లలకి ఎప్పుడు జామ్ తినాలనిపిస్తే అప్పుడు చక్కగా బ్రెడ్ కానీ అలానే దోశలో కానీ పెట్టి ఇచ్చేయచ్చు. పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మా పిల్లలకైతే భలే నచ్చేసింది. అండ్ మనం ఈ జామ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్టయితే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కనుక పిండుకుంటే మనకి ఇది ఎన్ని రోజులు ఉన్నా సరే కన్సిస్టెన్సీ అనేది గట్టిపడదు. మనం ఎలా చేసామో అలానే ఉంటుంది. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీని చేశాను కాబట్టి నిమ్మరసం అయితే యాడ్ చేయలేదు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.